ఓం శ్రీ గురుభ్యో నమః. 19 ఏప్రిల్ 2026. ఈరోజు మనకి సత్సంగంలో లక్ష్మి గారు దివ్య జ్ఞాన దివ్య జ్ఞాన సారం అనే పుస్తకం, దివ్య జ్ఞాన తత్వసారం అనే గ్రంథంలోంచి విషయాల్ని చర్చిస్తారు. వాళ్ళ ఆచరణాత్మక దివ్య జ్ఞానం, డ్యూటీ, స్వధర్మం, ఈ టాపిక్స్ మీద సాధకుడు అందరూ శాశ్వతమైన శాంతిని పొందడంలో విఫలమవుతూ ఉంటే పునర్జన్మల అవసరం ఏమిటి? అది ప్రశ్న. దివ్యజ్ఞాని జీవితం అంతిమ లక్ష్యాన్ని జీవిత అనుభవాల ద్వారానే సాధించాలి. ఈ అనుభవాల్లో ఎక్కువ భాగం బాధలు, కష్టాలలోనే కలిసి ఉంటాయి. మనం నేర్చుకునే మార్గం అదే. సుఖాలు, అనుబంధాలు మనకేమీ నేర్పం, అవి తాత్కాలికమైనవి. చివరికి విసుగులు తెచ్చేవి మాత్రమే. ఇంకా చెప్పాలంటే మన ఉన్నత స్వభావాన్ని తృప్తిపరిచే శాశ్వత సంతృప్తి జీవితంలో మనకి ఎక్కడా కనిపించడం లేదని తెలుస్తోంది. ఆ తృప్తి, స్ఫూర్తి వారి స్వీయ లోకం లేదా ఆధ్యాత్మిక లోకంలోనే సాధ్యమని స్పష్టంగా తెలియవస్తుంది. సాధకుడు దీని సహజ ఫలితం జీవితం నుంచి ఏదో రూపంలో పారిపోవాలన్న కోరిక కాదా? వివేజ్ఞాని మీరు ఆ కోరికను ఆత్మహత్యను అర్థం చేసుకుంటే నేను స్పష్టంగా చెబుతాను, అటువంటి ఫలితం సహజమైనది కాదు. అది ఎప్పుడూ ఒక వ్యాధిగ్రస్త మేధ వల్ల లేదా గాఢమైన ద్రవ్యాపేక్ష దృష్టికోణాల వల్ల మాత్రమే జరుగుతుంది. ఇది అత్యంత ఘోరమైన నేరంగా మారుతుంది. దాని ఫలితాలు కూడా భయంకరంగా ఉంటాయి. మీరు ఆ కోరికల భూమిని వదిలేయాలని ఉద్దేశించకుండా ఆధ్యాత్మిక జీవితాన్ని పొందాలన్న ఆకాంక్షగా అర్థం చేసుకుంటే అలాంటి కోరికను నేను చాలా సహజమైనదిగా పరిగణిస్తాను. లేకపోతే స్వచ్ఛంగా మరణించాలనే కోరిక అనేది మన ప్రస్తుత స్థానాన్ని వదిలివేయడం, మనపై ఉన్న బాధ్యతలను విస్మరించడం, ఇంకా మన కర్మపరంగా మనకి వచ్చిన బాధ్యతల నుండి తప్పించుకోవాలి అని ప్రయత్నంగా మారుతుంది. దీనివల్ల కొత్త కర్మను సృష్టించే ప్రమాదం ఉంటుంది. సాధకుడు భౌతిక లోకంలో మనం చేసే పనులు తృప్తి కలిగించకపోతే అలాంటి బాధ్యతలు ఎందుకు తప్పనిసరి అవుతున్నాయి? వివేజ్ఞాని మొదటిది మన తత్వశాస్త్రం మనకి చెబుతుంది. మన తత్వశాస్త్రం మాకు చెబుతుంది, మన బాధ్యతల పరమావధి మన స్వీయ ఆనందాన్ని పొందడం కాదు, ఇతరులకు సాధ్యమైనంత ఆనందాన్ని కలిగించడమే. ధర్మాన్ని పాటించడం అంటే దాని ఫలితాల కోసం కాదు, స్వధర్మం కాబట్టే చేయడం. దానివల్ల ఆనందము లేదా తృప్తి ఫలంగా లభించవచ్చు, కానీ అది ధర్మానికి ప్రేరణగా ఉండకూడదు. సాధకుడు దివ్యజ్ఞానంలో బాధ్యత అనే పదానికి మీరు సరిగ్గా ఏ అర్థం చెబుతారు? అది యేసు ఆయన శిష్యులు ప్రచారం చేసిన క్రైస్తవ ధర్మ బోధలు కావు కదా. ఎందుకంటే మీరు ఆ రెంటిని గుర్తించరు కదా. దివ్యజ్ఞాని మీరు మళ్ళీ పొరపాటుగా అర్థం చేసుకున్నారు.
మీరు క్రైస్తవ ధర్మ బోధలు అంటున్నవి క్రైస్తవ యుగానికి చాలా ముందే ప్రతి గొప్ప నైతిక మరియు ధార్మిక సంస్కర్తలు బోధించినవే. ఎటువంటి మహత్తరమైన ఉదారమైన వీరపూరితమైన నైతిక ఆచారాలైనా పూర్వకాలంలో నేడు మాదిరిగా వేదికలపై ప్రసంగించడం మాత్రమే కాదు, అప్పట్లో కొన్ని దేశాలే దానిని ఆచరించాయి. బౌద్ధ సంస్కరణ చరిత్ర అనేక గొప్ప మరియు త్యాగపూరిత చర్యలతో నిండి ఉంది. అందరూ ఒకే మనసుతో ఉండండి, పరస్పరం అనుకంప కలిగి ఉండండి, సోదరులారా ప్రేమించండి, కారుణ్యంగా మరియు వినయంగా ఉండండి, చెడుకు చెడ్డతో ప్రతిగా స్పందించకండి, దూషణకు దూషణతో ప్రతిస్పందించకండి, దానికి బదులుగా ఆశీర్వదించండి అనే నీతులను ఆచరించారు. క్రైస్తవ నీతి శాస్త్రం గొప్పదే అనేందున సందేహం లేదు. పూర్వంలో పగన్ అనేక దేవతలను విశ్వసించే వారికి చెందిన ధర్మబోధల నుండి వచ్చినవే. సాధకుడు, మరి మీరు ఈ బాధ్యత లేదా ధర్మం అనే పదాన్ని ఎలా నిర్వచిస్తారు? దివ్యజ్ఞాని, ధర్మం అనేది మానవుల పట్ల మనకున్న కర్తవ్యం. తోటివారు, పొరుగువారు, కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మనకన్నా బలహీనులు, పేదవారు, వీరందరి పట్ల మనకు ఉన్న బాధ్యతే నిజమైన ధర్మం. ఈ విధమైన రుణం తీర్చకపోతే మనం ఆధ్యాత్మికంగా సర్వం కోల్పోయిన వారిలా, నైతికంగా అస్తిత్వాన్ని కోల్పోయిన వారిలా మన రాబోయే జన్మలో మన పరిస్థితి ఉంటుంది. దివ్య జ్ఞానం అనేది ధర్మ స్వరూప సారం. దివ్యజ్ఞాని, ఈ మాటల్లో ఎలాంటి సందేహం లేదు, కానీ అది వాస్తవికంగా సాధకుడు, క్రైస్తవ మతం కూడా అదే విధంగా సవ్యంగా దీనిని అర్థం చేసుకుని అమలు చేసినప్పుడు అది ధర్మమే కదా. దివ్యజ్ఞాని, ఈ మాటల్లో ఎలాంటి సందేహం లేదు, కానీ అది వాస్తవికంగా మాటల్లో గొప్పగా ప్రగల్భాలు పలికే మతంగా మారిపోయింది. దీనివలన నిజంగా అది మీరు చెప్పినట్లు చేస్తే దివ్య జ్ఞానానికి క్రైస్తవులకు వాగ్వాదం ఎంతగా ఉండేది కాదు. దురదృష్టవశాత్తు అది కేవలం నీతులు వల్లించే ధర్మశాస్త్రంగా మిగిలిపోయింది. అందరి కోసం, ప్రత్యేకంగా ధర్మం కోసం తమ బాధ్యతను నిష్కపటంగా నిర్వర్తించే వారు చాలా అరుదు. ఇతరుల ప్రశంసల కోసం కాకుండా తమ అంతర్గత సంతృప్తి కోసమే తమ ధర్మాన్ని నిస్వార్థంగా నిర్వహించేవారు ఇంకా అరుదుగా ఉంటారు. బహిరంగ ప్రజా సంఖారావం, గుణానికి గౌరవం ఇచ్చే దానిని బహిరంగంగా ప్రశంసించే ప్రజావాణి అని హెడ్డింగ్. The public voice of praise that honors and rewards it. ఇదే ప్రపంచ ప్రసిద్ధి పొందిన దాతల మనస్సుల్లో నిండిన ఆలోచన. ఆధునిక నైతిక శాస్త్రం చదవడానికి, వాటి గురించి చర్చించడానికి ఎంతో అందంగా ఉంటుంది, కానీ ఆ మాటలు చేతల్లోకి మారకపోతే ప్రయోజనం ఏమిటి? చివరికి మీరు మమ్మల్ని అడిగితే దివ్యజ్ఞానంలో ధర్మాన్ని కర్మ దృష్టికోణంలో, ఆచరణలో మీరు ఎలా అర్థం చేసుకుంటారు? నేను ఇలా సమాధానం ఇస్తాను. మన జీవితం అనే గ్లాసులో ఏమి ఉన్నా చివరి చుక్క వరకు నిరుత్సాహపడకుండా త్రాగడం మన ధర్మం. జీవిత సుమాలని ఇతరులకు పరిమళాలు అందించడానికి పెంచాలి. మనమే ఆ సుగంధాన్ని ఆస్వాదించాలనే నీచ ప్రవృత్తి ఒక నేరం. మరొకరికి ఆ పరిమళం అందకూడదనుకోవడం ఒక పాపం. మరొకరిని వంచడమే కదా. ఆ పువ్వుల ముళ్ళు మాత్రమే మనకు సరిపోతాయి. సాధకుడు, ఇవన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి. మీరు క్రైస్తవుల కంటే ఎక్కువగా ఏమి చేయగలరు? దివ్యజ్ఞాని, అది మన దివ్యజ్ఞాన సమాజ సభ్యులు ఏమి చేస్తున్నారు అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. మనలో కొందరు నిజంగా తమ వంతుగా ప్రయత్నిస్తున్నారు. నేటి క్రైస్తవ ధర్మ విధానంతో పోలిస్తే దివ్యజ్ఞానం మానవతకు ఎంతో మేలు చేస్తుంది. అది చాలా దూరం తీసుకెళ్తుంది. నేను చెబుతున్నది కేవలం ఉద్దేశ్యాలు, మాటలకే పరిమితంగా కాకుండా కార్యాలను అనివార్యంగా చేయవలసిన కర్మలకు ప్రాధాన్యం ఇవ్వడమే. ఒక వ్యక్తి ఎలా ఉన్నా
ఎంత ద్రవ్యాపేక్షపరుడు, స్వార్థపరుడు, హృదయహీనుడైనా అతడు తనను క్రైస్తవులుగా పిలిస్తే పెద్దగా పట్టించుకోడు. ఇతరులు కూడా అతడిని నిస్సంకోచంగా అలా పంపగలరు. ఒక దివ్యజ్ఞానికి ఆ పేరు వాడుకునే హక్కు ఉండదు. అతను కార్లైల్ చెప్పిన ఈ సత్యాన్ని పూర్తిగా గ్రహించకపోతే మనిషి చివరి లక్ష్యం ఒక ఆలోచన కాదు, అది ఒక కార్యం లేదా ఒక కర్మ. అది ఎంత శ్రేష్టమైనదైనా ఒకరు దాన్ని నిజమని ప్రకటించినా దానిని తన నిత్య జీవితంలో అమలు చేయకపోతే అది వాస్తవమైన సత్యం కాదు. సత్యాన్ని ప్రకటించడం వేరు, దాన్ని జీవితంలో పాటించడం వేరు. అది ఎంత అందంగా గొప్పగా అనిపించినా ధర్మం గురించి ఎంత పెద్ద పెద్ద మాటలు చెప్పినా వాటిని ఆచరించకపోతే అది కుళ్ళిపోయిన సముద్ర ఫలం వంటిదే, మేడిపండు వంటిది. బయటకు అందంగా కనిపించిన లోపలంతా విషమే. పక్షపాతం దుర్మార్గాల్లోకెల్లా అత్యంత అసహ్యమైనది. ఈ శతాబ్దపు గొప్ప ప్రొటెస్టెంట్ మైన ఇంగ్లాండ్ లో అది అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది. దివ్యజ్ఞాని సాధకుడు, మీరు మానవాళికి ఏది జీవితం ఉచితమని భావిస్తారు? దివ్యజ్ఞాని, జాతి, వర్ణం, సామాజిక స్థితి లేదా జన్మ ఆధారంగా ఏ విభజన లేకుండా అందరికీ సమాన హక్కులు, ప్రాధాన్యతలు గుర్తించడం అని సమాధానం. సాధకుడు, మీరు ఏమి తగినది కాదని భావిస్తారు? దివ్యజ్ఞాని, ఏ వ్యక్తి గాని దేశం గాని మరొకరి హక్కులను ఏ కొంచెమైనా ఉల్లంఘించడం జరిగితే, మన గౌరవానికి ఇతరులు భంగం కలిగిస్తే, మనం ఇతరులకి న్యాయం, దయ, గౌరవం, క్షమాభావనలను చూపించడంలో విఫలమైతే అది అనౌచిత్యమే. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ మొత్తం అలాంటి హక్కులను మర్చిపోతున్నది. జాతిపరమైన స్వార్థాన్ని అత్యంత ఉగ్రంగా ప్రకటిస్తుంది. ఫ్రెంచ్ ప్రజలు ఇలా అంటారు, అధికారి ఎలా ఉంటే సేవకుడు అలాగే ఉంటాడు. మీరు దానిని ఇలా కొంచెం మార్చాలి. జాతీయ విధానం ఎలా ఉంటే అలాంటి పౌరుడే ఉంటాడు. సాధకుడు, మీరు రాజకీయాల్లో ఏదైనా పాత్ర పోషిస్తారా? వివేజ్ఞాని, మేము ఒక సమాజంగా రాజకీయాలను జాగ్రత్తగా నివారిస్తాం. దానికి కారణాలు క్రింద ఇవ్వబడ్డాయి. మానవ స్వభావంలో మార్పు తీసుకురావడానికి ముందు రాజకీయ సంస్కరణలను సాధించేందుకు ప్రయత్నించడం అంటే పాత సీసాల్లోకి కొత్త మద్యం పోయడం వంటిది. మానవులు వారి హృదయాలలో ప్రగాఢంగా సమస్త మానవాళి పట్ల వారి స్వధర్మాన్ని గ్రహించి ఆచరిస్తే మానవుల స్వార్థపూరిత అధికార దుర్వినియోగం, ప్రతి అన్యాయమైన చట్టం ఒకరి ప్రమేయం లేకుండానే అదృశ్యమవుతుంది. తడి నేలపై ఉండే విషపూరిత మొక్కలను పైనుండి కత్తిరించి తీసివేయడం ద్వారా తోటను శుభ్రం చేయగలమని అనుకునే తోటమాలి మూర్ఖుడు. దానికి బదులుగా వాటి వేర్లను పెరిగిన చోట నుంచే పీకివేయాలి. పాత రోజుల్లోలా అదే స్వార్థపూరిత వ్యక్తులు అధికారంలో ఉన్నంత కాలం ఎలాంటి స్థిరమైన రాజకీయ సంస్కరణలు సాధ్యం కావు. దివ్యజ్ఞాన సమాజం, రాజకీయ సంస్కరణ, ఇది హెడ్డింగ్. ఇది ఇక్కడ కాపీ డిస్కషన్ చేసి మళ్ళీ చదువుదామా? మళ్ళీ ఇది కొత్త టాపిక్. అలాగే లక్ష్మి, నీకు ఎంత గుర్తుంటే అది మాట్లాడదాం. నాకే అంటే అదే ఫస్ట్ సెంటెన్స్ అది బాగానే అర్థమైంది. సుఖాల నుంచి మనం ఏం నేర్చుకోము, మన అసలైన అనుభవాలన్నీ కష్టాలు వాటి మీద ఉంచే లైఫ్ తాలూకు సారాన్ని, లైఫ్ తాలూకు అర్థాన్ని, దుఃఖాలే మనకు ఎక్కువ తెలుస్తాయి. దాని వల్లే అసలైన జీవన మార్గంలో సత్య మార్గంలో ఈ డెస్టినేషన్. సుఖాలు అనేవి తాత్కాలికంగా తృప్తి ఏదో ఇస్తాయి, కానీ అవి మనం ఎప్పుడు జీవితం తాలూకా ఇవి మన పరమార్థాన్ని మనం అది ఆ పాయింట్ అవుట్. తర్వాత అది ఏంటది కంప్లీట్ గా ఏంటంటే దివ్య జ్ఞానం ప్రకారం
ధర్మం ఏమిటి అంటే తన సుఖం చూసుకోకుండా ఇంకోళ్ళ మిగతా వాళ్ళ కోసమే కర్మల్ని చేయడం ద్వారా అదే సేవ. అది మిగతా వాళ్ళ సేవ చేయడమే అసలైనటువంటిది. తర్వాత సుఖం అనేది బయట నుంచి రాదు, ఆధ్యాత్మిక తత్వం నుంచే వస్తుంది. అది అది అంటే పరోపకార పారీణతే చాలా ముఖ్యం. మనం జీవించేది మన కోసం కాదు, ఇతరుల కోసం. అది దివ్య జ్ఞానం చెప్తుంది. అయితే ఏం చెప్తున్నారంటే సత్యాచరణ అంటే సత్యం చెప్పడం, సత్యం కోసం మాట్లాడటమే కాదు, దాన్ని జీవితంలో ఆచరణలోకి తేకపోతే అది సత్యాన్ని సత్యం కాదు, అది ఇంకా ఎక్కువ ద్రోహం చేసినట్లే అంటున్నారు. అందుకని దుర్గా రామలక్ష్మి గారు మీకేమైనా జ్ఞాపకం ఉంటే చెప్పండి. అదేనండి, ధర్మాచరణ అంటే అందరినీ సమత్వంతో సమభావంతో చూడడం ఒకటి. ధర్మం అంటే ఏదో ఆచరించేయడం కాదు, అన్నిటి పట్ల చుట్టూ ఉన్న వాడి పట్ల వాళ్ళ హక్కులను వాళ్ళు అనుభవింపజేస్తూ మన ధర్మాన్ని మన కర్తవ్యాలను మనం నిర్వర్తిస్తూ అందరినీ సమభావంతో చూడడం అన్నదే ధర్మం అన్నట్టుగా చెప్పినట్టు అర్థం. అదేను క్రైస్తవ మతం ఏదో కొత్తగా చెప్పలేదు, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉండి ఆచరించిన విషయాలే. ఇవాళ అంటే అతను క్రైస్తవ మతమే చెప్పిందంటే కాదది అని చెప్పారు. ఇలాంటి నైతిక ధర్మాలు కొన్ని ఎన్నో ఎప్పటి నుంచో ఆచరణలోకి వచ్చాయని. తర్వాత క్రైస్తవులు ఎక్కువగా చెప్తున్నారే కానీ ఆచరించరు అనేది కూడా చెప్పారు. విన్నారా పాయింట్? అంటే అది కరెక్టే కదా. క్రైస్తవులే కాదు, ఎవరైనా సరే ప్రతి వాళ్ళు చెప్పే వాళ్ళే ఎక్కువ ఉన్నారు కానీ ఆచరణలో ఒకటి ఏంటంటే క్రైస్తవులలో ఆచరించే వాళ్ళు 1% కూడా చాలా తక్కువగా ఉంటారు. ప్రతిఫలాపేక్ష లేకుండా ఏమీ చేయకుండా. అంటే హిందువులలో కొంచెం ఎక్కువ మంది ఉండొచ్చు, కానీ క్రైస్తవులలో చాలా అరుదుగా ఉంటున్నారు. అంటే క్రైస్తవులతో ఇంటరాక్షన్ లో చెప్తున్నాను. ఒక పనికి 100% కానీ ఫలితం రావాలి, అప్పుడే వాళ్ళు ఆ పని చేస్తారు. ఇది ఆచరణాత్మక దివ్య జ్ఞానం ధర్మము అన్న టాపిక్. తర్వాత మధ్యలో మనం ఏం చదివాం? గుణానికి గౌరవం ఇచ్చే దానిని బహిరంగ ప్రశంసించే ప్రజావాణి. అది అంటే రాజకీయాల్లో ఏదైనా పాత్ర పోషిస్తారా అని అంటే మానవుల స్వార్థపూరిత స్వధర్మాన్ని గ్రహించి ఆచరిస్తే స్వార్థపూరిత అధికార దుర్వినియోగం జరగదు. ప్రతి అన్యాయమైన చట్టం ఒకరి ప్రమేయం లేకుండానే అదృశ్యం అయిపోతుంది. మానవ స్వభావంలో మార్పు తీసుకురావడానికి ముందు రాజకీయ సంస్కరణను సాధించేందుకు ప్రయత్నించడం అంటే పాత సీసాల్లోకి కొత్త మద్యం పోయడం వంటిదే. అంటే మానవుల హృదయంలో ఆంతరంగికంగా మార్పు రావాలి. అదే కృష్ణమూర్తి గారు కూడా అంటారు. ఇది ఇప్పటి వరకు చదివింది దివ్యజ్ఞాన సమాజం రాజకీయ సంస్కరణలు. అదే కదా ఇప్పుడు హెడ్డింగ్. సాధకుడు దివ్యజ్ఞాన సమాజం ఒక రాజకీయ సంస్థ కాదా? ఎంత మాత్రం కాదు, ఇది అంతర్జాతీయ సంస్థ. ఉన్నత అర్థంలో దివ్యజ్ఞాన సమాజ సభ్యులు అన్ని జాతుల మతాల ఆలోచనల రీతులు గల పురుషులు మరియు మహిళలు కలిసి మానవాళి అభివృద్ధి అనే ఒకే లక్ష్యానికి పనిచేస్తారు. అది కరెక్ట్. ఇక్కడ చాలా మందికి అర్థం కానిది ఏంటంటే, మనం ఇతరులకు సేవ చేయడం వల్ల ఏ రకంగా మన కోసం మనం ధ్యానము ఏవి చేసుకోకపోయినా అన్ని సెంటర్స్ వికసిస్తాయి. కానీ అది తెలియక పరోపకారాన్ని చాలా తక్కువ అంచనా కడతారు. పరోపకారార్థం ఇదం శరీరం అని మనకు శ్లోకం కూడా చెప్తోంది. మానవాళి అభివృద్ధి అలాగే ఒక స్థితి వచ్చిన తర్వాత వాళ్ళకి మరణానంతరం కూడా ఎదగాలంటే ఎవరైతే ఎక్కువ పరోపకారాలు చేశారో వాళ్లే వేగంగా ఎదుగుతున్నారు, వాళ్లే ముందుకు వెళ్ళిపోతారు. అన్ని రకాల సంకెళ్ళలు దాటి
ఏదో వచ్చింది. తర్వాత కానీ ఒక సంస్థగా ఇది జాతీయ లేదా పార్టీ రాజకీయాలలోనూ పూర్తిగా పాల్గొనదు. సాధకుడు ఎందుకు? దివ్యజ్ఞాని. నేను పైన పేర్కొన్న కారణాల వల్లనే దివ్యజ్ఞాన సమాజం ఏ రాజకీయ పార్టీ కార్యక్రమాల్లోని పాల్గొదు. అంతేకాక రాజకీయ చర్యల కాల పరిస్థితులకు, వ్యక్తుల ప్రత్యేక స్వభావాలకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. దివ్యజ్ఞాన సమాజ సభ్యులుగా ఉన్న వారికి దివ్యజ్ఞాన సిద్ధాంతాలపై ఏకాభిప్రాయం ఉంటేనే వారు దివ్యజ్ఞాన సమాజంలో సభ్యులుగా ఉంటారు. దీనితో పాటు ప్రతి విషయంపై వారి అభిప్రాయాలు ఒకేలా ఉండవలసిన అవసరం లేదు. సమాజంగా వారు ఒక్కటిగా వ్యవహరించగలిగేది ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయాల్లో మాత్రమే. ఇదేంటి ఇంత పెద్ద చాప్టర్ అయ్యి. దివ్య జ్ఞానానికి సంబంధించిన విషయాలలో మాత్రమే వారికి ఏకదృక్పథం ఉండాలి. వ్యక్తిగతంగా ప్రతి సభ్యుడికి లేదా సభ్యురాలికి తన స్వీయ రాజకీయ ఆలోచనను, ఆ చర్యను అనుసరించడానికి పూర్తిగా స్వేచ్ఛ ఉంటుంది. ఇది దివ్యజ్ఞాన సిద్ధాంతాలకు విరుద్ధంగా లేకపోతే దివ్యజ్ఞాన సమాజానికి హాని చేయనంత వరకు ఈ స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు. సాధకుడు ఇప్పుడు సామాజిక సమస్యలు ఎంత వేగంగా ముందుకు వస్తున్నాయో చూసినప్పుడు దివ్యజ్ఞాన సమాజం వాటికి పూర్తిగా అతీతంగా ఒంటరిగా ఏమీ పట్టనట్లు ఉండగలదా? దివ్యజ్ఞాన సమాజం మూలతత్వాలే దీని సభ్యులు ఆ విధంగా మూల కూర్చుని ఏమీ పట్టనట్లుగా ఉండరని నిరూపిస్తాయి. మానవ జాతి మానసికంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలంటే ముందుగా విజ్ఞానాత్మక శరీర శాస్త్ర ధర్మాలను పాటించవలసిన అవసరం ఉంది. ఈ అభివృద్ధి కోసం ప్రయత్నించేవారు అందరూ ఆ ధర్మాలను సామాజికంగా అమలుపరచడానికి బాధ్యత స్వీకరిస్తారు. పశ్చిమ దేశాలలో ముఖ్యంగా సామాజిక పరిస్థితుల వలన పెద్ద ఎత్తున ప్రజలు శరీరాలు, ఆత్మలు సరిగా శిక్షణ పొందలేదు, అభివృద్ధి చెందలేదు అనే విషయం ప్రతి దివ్యజ్ఞానికి బాగా తెలిసిన విషయమే. ఈ శిక్షణ, అభివృద్ధి దివ్యజ్ఞాన సమాజం యొక్క ముఖ్య ఉద్దేశ్యాల్లో ఒకటి కాబట్టి ఈ దిశగా జరిగే ప్రతి నిజమైన ప్రయత్నాన్ని దివ్యజ్ఞాన సమాజం పూర్తిగా అంగీకరిస్తుంది, దానికి మద్దతిస్తుంది. మీరు నిజమైన ప్రయత్నాలని చెబుతున్నది ఏమిటి? ప్రతి సామాజిక సంస్కృతకు స్వీయ సిద్ధాంతంపై నమ్మకం, ఒకటి స్వీయ సిద్ధాంతాలపై నమ్మకం ఉంటుంది. తన పద్ధతే మానవాళిని రక్షించగలిగే ఏకైక మార్గమని అతడు నమ్ముతాడు. దివ్యజ్ఞాని, మీరు చెప్పింది నిజమే. అదే కారణంగా సామాజిక కార్యాలలో తృప్తికరమైన ఫలితాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇవన్నీ సాధించబడతాయి. ఈ పరిష్కారాల్లో చాలా వరకు నిజమైన మార్గనిర్దేశక తత్వం ఉండదు. అలాగే వాటన్నిటినీ కలపగలిగే ఏకైక సిద్ధాంతం కూడా ఉండదు. అందువల్ల ఒక్కసారి ఉంటుంది, పిలుస్తున్నట్టు సోలార్ రీడింగ్కి వచ్చింది.
అయితే అలాగే వాటినన్నింటినీ కలపగలిగే ఏకైక సిద్ధాంతం కూడా ఉండదు. అందువలన విలువైన సమయం, శక్తి కూడా వృధా అవుతాయి. మానవులు సహకరించడానికి బదులు ఒకరి మీద మరొకరు పోటీ పడుతున్నారు. ఎన్నో సందర్భాలలో వారు తాము నిబద్ధత చూపుతున్న గొప్ప కార్యం కోసం కాక కీర్తి, పేరు ప్రతిష్టలు లేదా బహుమతుల కోసమే ప్రయత్నించే అవకాశం ఉంది. ఆ కార్యమే వారి జీవితాల్లో పరమమైన ధ్యేయంగా ఉండాలి. సాధకుడు అయితే సామాజిక సహకారాన్ని ప్రోత్సహించడానికి, నిజమైన సామాజిక అభివృద్ధి ప్రయత్నాలు జరగడానికి దివ్యజ్ఞాన సిద్ధాంతాలను ఎలా అన్వయం చేసుకోవాలి? దివ్యజ్ఞాని ఈ సిద్ధాంతాలు ఏవో మీకు తక్షణం గుర్తు చేస్తున్నారు. విశ్వమానవ సమైక్యత ఒకే కారణం. మానవ సమైక్యత, 3 కర్మ సిద్ధాంతం, 4 పునర్జన్మ. ఇవి మానవాళికి ఒకే కుటుంబంగా, ఒకే ఒకే తప్పుపడింది ఇక్కడ, విశ్వబంధంగా కలిపే బంగారు గొలుసులోని 4 లింకులు. అవి ఎలా? దివ్యజ్ఞాని ప్రస్తుత సమాజంలో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ప్రజలు దారుణమైన దుస్థితిలో జీవిస్తున్నారనే విషయం పదే పదే ఎదుర్కొనే వాస్తవం. పేదరికం, వ్యాధులతో ఎందరో ప్రజలు బాధపడుతున్నారు. వారి శారీరక పరిస్థితి దయనీయంగా ఉంది. అలాగే వారి మానసిక, ఆధ్యాత్మిక శక్తులు చాలా సమయాల్లో అచేతనంగా ఉంటున్నాయి. మరోవైపు సమాజంలోని మరో ఉన్నత స్థితిలో ఉన్న కొంతమంది వ్యక్తులు నిర్లక్ష్యంగా భౌతిక సుఖ సమృద్ధి, స్వార్థపూరిత భోగాలతో జీవిస్తున్నారు. ఈ 2 జీవన విధానాలు యాదృచ్ఛికంగా ఏర్పడినవి కావు. ఇవి వారి చుట్టూ ఉన్న పరిస్థితుల ఫలితాలే. ఒకవైపు సామాజిక బాధ్యతను నిర్లక్ష్యం చేయడం, మరోవైపు అభివృద్ధి ఆగిపోవడం, ప్రజలను అణిచివేయడమే ప్రధాన కారణం. సామాజిక శాస్త్రంలోనూ నిజమైన శాస్త్ర విభాగాలన్నింటిలాగే సార్వత్రిక కారణం అనే సూత్రం ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ కారణాన్నే వాస్తవంగా తీసుకుంటే దానివల్ల మానవుల సమైక్యత అనే సిద్ధాంతం సహజంగా వస్తుంది. ఇది దివ్యజ్ఞానాన్ని ఎంతో బలంగా, హేతుబద్ధంగా ప్రబోధించే సిద్ధాంతం. ఒక వ్యక్తి చేసే పనులు ఇతరుల జీవితాలపై ప్రభావం చూపిస్తాయి. ఇదే నిజమైన శాస్త్రీయ ధోరణి అయితే మానవులందరూ అన్నదమ్ములుగా, అక్కచెల్లెలుగా భావించి ప్రతిరోజు సోదర సోదరీ భావంతో జీవించడమే నిజమైన సౌభ్రాతృత్వాన్ని, మానవ సమైక్యతను సాధించడానికి మార్గం అవుతుంది. ఇదే చర్యా ప్రతిచర్యల తత్వం. ఇదే నిజమైన సౌభ్రాతృత్వం. ఇది మానవ జాతిని ఉన్నత స్థాయికి చేర్చే మూలాధారం. ప్రతి ఒక్కరూ సమాజం కోసం జీవిస్తూ సమాజం అంతా ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని జీవించాలనే భావన, ఇదే ప్రతి దివ్యజ్ఞాని బోధించడమే కాక ఆచరించవలసిన దివ్యజ్ఞాన ప్రాథమిక సిద్ధాంతాలలో ఒకటి. ఇక్కడ ఆపుదామా? ఇంకా ఈ చాప్టర్ కొంచెం ఓకే. ఇక్కడ ఏమైనా చెప్తారా? అర్థమైందా? ఇందులో రాజకీయాల్లో అంటే రాజకీయాల్లోని పార్టిసిపేట్ చేయడానికి ఇదేమో అంతర్జాతీయ సంస్థ. వ్యక్తిగతంగా వాళ్ళు దివ్యజ్ఞాన ప్రిన్సిపల్స్ కి ఏమీ ఆటంకం కాకుండా పార్టిసిపేట్ చేస్తే చేయొచ్చు, కానీ దివ్యజ్ఞాన సమాజం రాజకీయాలకు సంబంధం ఉంది. ఓకే. పేజ్ నెంబర్ ఎంతకు వచ్చామంటే 198కి వచ్చాం. టోటల్ పేజెస్ ఎన్ని ఉన్నాయంటే 268. అంతే. ఇంకా మనం చివరికి కొంచెం, అంటే మరీ చివరికి రాలేదు, 70 పేజెస్ ఉన్నాయి. ఓకే, క్లోజ్ చేస్తున్నాను. ఏమైనా మాట్లాడతారా? ఓకే అండి. నమస్తే. 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 నమస్తే.